వరంగల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సహా సబ్ రిజిస్ట్రార్ నివాసాల్లో జరిగిన ఏసీబీ తనిఖీల్లో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల సమయంలో కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు, రైటర్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. లెక్కల్లో చూపిన 47,450 రూపాయలు 70 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ల మొబైల్ ఫోన్లను అధికారులు పరిశీలించగా సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్ మధ్య జరిగిన లావాదేవీలపై వాట్సాప్ చాట్లు బహిర్గతమయ్యాయి. ఏడాది కాలంలో డాక్యుమెంట్ రైటర్లతో జరిగిన ఫోన్పే లావాదేవీల్లో 42,03,125 రూపాయల వరకు ఉన్నట్లు అధికారులు తేల్చారు. నమోదు చేసి డెలివరీ కాని డాక్యుమెంట్లు వీరి వద్దే ఉంచుకున్నట్లు గుర్తించారు. ఇక సబ్ రిజిస్ట్రార్ నివాసంలో జరిగిన తనిఖీల్లో 24,61,540 రూపాయలు, 820 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.6 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కపిల్ చిట్స్లో సబ్ రిజిస్ట్రార్ ఆనంద్కు చెందిన 30,10,000 విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ల దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అక్రమాలపై పూర్తి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు.